చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇట్లాంటి చపాతీలు చేయడం ఎట్లాగో తెలుసుకోవాలంటే కుకింగ్ విత్ సృజన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా రెసిపీని ఫాలో అవ్వండి. ఈరోజు ఆశీర్వాద్ పిండితోని చపాతీలు చేసి చూపిస్తా. ఫస్ట్ గోధుమ పిండి తీసుకుందాం, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, 1 స్పూన్ నూనె కూడా వేసుకోవాలా. ఫస్ట్ ఈ ఉప్పు నూనె వేసినాం కదా, మంచిగా కలుపుకోవాలా పిండిని ఒకసారి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటా పిండిని మంచిగా సాఫ్ట్గా కలుపుకుందాం. ఒకటేసారి పోసుకోవద్దు వాటర్. మంచిగా ఇట్లా పిండిని ఒత్తుకుంటూ కలుపుకోవాలా. ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలా పిండిని. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మంచిగా పిండిని నాననివ్వాలా. ఇప్పుడు పిండి 15 నిమిషాలు నానింది కదా, మళ్ళీ ఒకసారి మంచిగా ఒత్తుకోవాలా. ఇప్పుడు ఈ పిండిని ఇట్లా కొంచెం సపరేట్ చేసుకొని ఉండలుగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా వీటిని ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదా, మూత పెట్టి పెట్టుకోవాలా, లేకుంటే ఆరిపోతాయి కదా. బండమీని చేసుకుని అలవాటు నాకు చపాతి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాసుకోవాలా. తర్వాత ఇట్లా వీడియోలో చూపించినట్టు చేసుకోవాలా. ఇప్పుడు పైనుంచి కొంచెం గోధుమ పిండి చల్లుకొని చపాతీలు ఒత్తుకుంటా. ఇప్పుడు ఈ చపాతీని తవ మీద వేసుకోవాలా. కొంచెం పొంగుతుంది కదా చపాతీ, టర్న్ చేసుకోవాలా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం కొంచెం. ఇట్లా 2 వైపులా కూడా ఆయిల్ పెట్టుకోవాలా. కూడా ట్రై చేయొచ్చు, మంచి చపాతీలు పొరలుగా వస్తాయి. ఫస్ట్ దీన్ని ఇట్లా చేసుకొని రౌండ్గా చుట్టుకోవాలా. పైనుంచి పిండి చల్లుకొని ఒత్తి చూపిస్తాయి. ఇప్పుడు చపాతీ ఇట్లా చేస్తే మంచిగా పొరలుగా వస్తుంది చపాతీ. ఇట్లనే అన్ని చపాతీలను కాల్చుకోండి. చూడండి ఇప్పుడు చపాతీ 2 వైపులా కాలింది కదా, అంతే రెడీ అయిపోయింది. సాఫ్ట్గా ఉన్నాయి కదా. వీటిని ఇట్లా 4 మడతలు మడిచి పెట్టుకుంటే కొంచెం నైట్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయి. లేకపోతే ఈ ఎండాకాలం అప్పుడే గట్టిగా అయిపోతాయి. ఇది మామిడి పండ్ల సీజన్ కాబట్టి నేనైతే మామిడి పండ్ల పానకం చేసిన. దీన్ని మేము పానకమే అంటాం. చపాతీలు దీంతో తీసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇక చపాతీలు ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి. పన్నీర్ కర్రీ చేస్తాను, ఎందుకు చేయలే? చేస్తానే మధ్యాహ్నం. ఇప్పుడు చేయి. ఓకే.